దగ్గర అది పరిస్థితి. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. సో బేగంపేట ఎయిర్పోర్ట్లో చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా అక్కడ చేశారు. సో మనం చూద్దాం, ఒకసారి మనం బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్దాం. సో అక్కడ మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. సో నరేష్తో మాట్లాడదాం. సో బేగంపేట ఎయిర్పోర్ట్లో నరేంద్ర మోదీ ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. సో నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలానే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పలువురు సీనియర్ నాయకులు అంటే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బండారు దత్తాత్రేయతో పాటుగా పలువురు నేతలంతా కూడా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. సో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉండబోతున్నారు. సో అక్కడికి వచ్చినటువంటి స్వాగతం పలకడానికి వచ్చినటువంటి నేతలందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళందరినీ కూడా కలిసిన తర్వాత సో నేరుగా రోడ్డు మార్గాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్ఐసిసికి చేరుకోబోతారు. సో మొత్తం మీద బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర సో ఇట్లాంటి పరిస్థితి ఉంది. సో నరేంద్ర మోదీ ఆల్రెడీ ల్యాండ్ అయ్యారు కాబట్టి సో అక్కడ మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. సో నరేష్తో మాట్లాడదాం. సో నరేష్, ఆల్రెడీ నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. సో ఆయనను స్వాగతం పలికేందుకు వచ్చినటువంటి నేతలందరితో కూడా నరేంద్ర మోదీ కలుస్తున్నారు. సో అక్కడి నుంచి ఆయన నేరుగా రోడ్డు మార్గంలో హెచ్ఐసిసికి చేరుకోబోతున్నారు. సో ఏంటి బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి వాతావరణం ఏంటి, పరిస్థితి ఏంటి? నరేంద్ర మోడీ కొన్ని నిమిషాల క్రితమే ప్రత్యేక విమానంలో ఇక్కడికి చేరుకున్నారు. ఏదైతే ఆయనకు నాయకులు స్వాగతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున బట్టి విక్రమార్క కావచ్చు, అటు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, బీజేపీ నాయకులు వాళ్ళంతా కూడా ఆయనకు స్వాగతం పలికారు. మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా దత్తాత్రేయ కావచ్చు, వీళ్ళంతా కూడా స్వాగతం పలికారు. లక్ష్మణ్, ఈటెల రాజేందర్ వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు. అదేవిధంగా ఇతర ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఆయన స్వాగతం పలికారు. ఇక కాసేపు ఆ నాయకులతో ఆయన మాట్లాడబోతున్నారు, అందరినీ పేరున పలకరించబోతున్నారు. అక్కడ నుంచి ఒక 10-15 నిమిషాలు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆయన అక్కడ ఉండిన తర్వాత ఇక్కడ నుంచి రోడ్డు మార్గంలో అక్కడికి వెళ్ళబోతున్నారు. ఇక్కడ సిబ్బంది అంతా ఏదైతే పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఇప్పటికీ అప్రమత్తమైంది. ఆయన కాన్వాయ్ వెళ్ళే మార్గాన్ని రూట్స్ అంతా కూడా క్లియర్ చేశారు. బేగంపేట ప్రకాష్ నగర్ నుంచి దాదాపు హెచ్ఎస్సికి వెళ్ళే మార్గాన్ని ఏదైతే బేగంపేట రసూల్పురా నుంచి హెచ్ఎస్సికి వెళ్ళే రూట్ అంతా కూడా క్లియర్ చేసి పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రధానమంత్రి మోదీ రోడ్డు మార్గంలో వెళ్ళబోతున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళే వరకు కూడా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు. ఇక ఆయన కాన్వాయ్ రెడీగా ఉంది. ఏ క్షణంలోనైనా ఇక్కడ నుంచి మూవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మూమెంట్ కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నారు. ఇక అక్కడ అధికారిక కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దాదాపు 9,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనులను అక్కడ ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమాల్లో వివిధ రహదారులు కావచ్చు, రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, అనేక ప్రాజెక్టులని అన్నింటినీ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా భూమి పూజ చేసిన తర్వాత కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించి జాతికి అంకితం చేయబోతున్నారు. సో ఈ పర్యటన బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ శ్రేణులు చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో అనేక సార్లు తెలంగాణ పర్యటనకు వచ్చారు. 2019 నుంచి 2024 మధ్యలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రెండోసారి ప్రధాని హోదాలో అనేక సార్లు వచ్చారు. కానీ ఈసారి ఆయన పర్యటనకు చాలా ప్రత్యేకత కనిపిస్తోంది. ఏదైతే 2 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన 3వ ప్రధాని అయిన తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ సభను ఒక సభలో కూడా ఆయన అడ్రస్ చేయబోతున్నారు. సో ఈ ఉత్సాహం అయితే బీజేపీ శ్రేణుల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఈ పర్యటనను తెలంగాణకు గేమ్ చేంజర్గా కూడా బీజేపీ నాయకులు చెప్తారంటే రాజకీయాలకు సంబంధించి తెలంగాణ రాజకీయాలు ఈరోజు ప్రధానమంత్రి మోదీ పర్యటనతో మారబోతున్నాయి అంటూ కూడా పదే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పర్యటనకు సంబంధించి ఒక హీట్ని జనరేట్ చేసే ప్రయత్నం చేశారు. నిన్న రాత్రి ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ద్వారా తెలంగాణ మీద ఖచ్చితంగా బీజేపీ ఫోకస్ పెట్టింది, సిద్ధంగా ఉండాలి, తమ రాజకీయాన్ని ఎదుర్కోవడానికి రాజకీయ ప్రత్యర్థులంతా కూడా రెడీగా ఉండాలంటూ కూడా ఒక సందేశాన్ని స్వయంగా ప్రధానమంత్రి పంపించారు. తన ట్విట్టర్లో తెలుగులో ఏదైతే ఒక ట్వీట్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన, ప్రస్తుత కాంగ్రెస్ పాలనను ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ ఒక ట్వీట్ చేశారు. సో ఈరోజు కాసేపటి క్రితం ఆయన బెంగళూరులో కూడా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా. సో అదేవిధంగా ఈరోజు ఆయన ఖచ్చితంగా రాజకీయాలు ఈ రోజు నుంచి తన స్టైల్ రాజకీయాన్ని మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. మొదట అధికారిక కార్యక్రమాల్లో ఏదైతే ఆ అధికారిక కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళి దాదాపు ఒక అరగంట పాటు అక్కడ ఉండే అవకాశం కనిపిస్తుంది. అక్కడ ఆయనకి తేనేటి విందును కూడా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి చంద్రబాబు కూడా ఒక ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి మోడీ తన నివాసానికి రానుండడం తమ అదృష్టమని, సో ఇది చిరకాలం గుర్తుండిపోయే అంశంగా కూడా చెప్పారు. సో ఆయన ఇప్పటికే తమంతా కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి కూడా మోడీ వెళ్ళబోతున్నారు. ఆంధ్రప్రదేశ్